హలో అండి, నమస్తే. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మీ ఛానల్ చూస్తున్నారా? ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డే 4th డే నేనైతే 12 o'clockకి నా ఫాస్టింగ్ అనేది బ్రేక్ చేస్తున్నాను అండ్ చియా వాటర్తో. ఇంకా ఎప్పుడైనా మనం ఫాస్టింగ్ ఉండడం ఎంత ఇంపార్టెంటో బ్రేక్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. నేను ఇంకా చియా వాటర్ 3 ఆల్మండ్స్ అయితే తీసుకుంటున్నాను. ఏంటంటే మనము ఈ కార్బ్స్ ఫాస్టింగ్ ఉన్నప్పుడు మనం బ్రేక్ చేసేటప్పుడు కార్బ్స్ తీసుకుంటే అంత మంచిది కాదు. ఇలా మనం డిటాక్స్ వాటర్ కానీ సీడ్స్ కానీ ఇలా నట్స్ కానీ బ్రేక్ తీసుకుంటే ఇంకా మంచిది. ఈరోజు వచ్చేసి అయితే 4th డే. ఇంకా నా వెయిట్ లాస్ అనేది కూడా బాగా జరుగుతుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వచ్చేసి నేనైతే 16 hours ఫాస్టింగ్, 8 hour విండోలోనే నేను ఫుడ్ తీసుకుంటాను. ఈ 8 hours ఇంకా డిన్నర్ అనేది 8 o'clockకి నా డిన్నర్ కంప్లీట్ అవుతుంది. మనకి అప్పుడప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే కొంచెం ఆకలి వేస్తుంది. అందుకనే ఫస్ట్ ఎప్పుడైనా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు 12 hours గ్యాప్ పెట్టుకోవాలి. తర్వాత 14 hours, తర్వాత 16 hours. ఎందుకంటే మన బాడీకి అలవాటు అయిపోతుంది. కాబట్టి ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల నాకైతే చాలా బెనిఫిట్స్ అయ్యాయని నేను ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి నేను చేశాను వెయిట్ లాస్ కోసమని. కీటో డైట్ కానీ, మొత్తం వెజిటేబుల్స్ తిని దాని మీద ఉండడం కానీ, ఇలాంటివి చెప్పి మీకు బోర్ వస్తుందేమో కానీ నిజంగా నేను ఎంత చెప్పినా తక్కువనే అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అంత బాగా రిజల్ట్ ఉంది. కాబట్టి నేను ఇప్పుడు కూడా లావుగానే ఉన్నాను అని మీరు అనుకుంటున్నారేమో, కానీ నేను చాలా వెయిట్గా ఉండేదాన్ని. ఎంత వెయిట్గా ఉండేదాన్ని అంటే 80 పైన ఉండేదాన్ని, 83 అలా ఉండేదాన్ని. అలాంటిది ఇప్పుడు నేను చూసారు కదా మీరే, 67 పాయింట్కి వచ్చాను. ఇంకా నా టార్గెట్ అయితే 15, కానీ ఇప్పుడైతే నేను ఫస్ట్ 5 kgs తగ్గాలి. మరి అంత ఒకటేసారి తగ్గితే నా మొహం చూసుకోలేను. అయినా నేను అంత తొందరగా తగ్గలేను. అంటే ఏదైనా తొందరగా తగ్గితే వేస్ట్. అది ఒక మంత్లో 10 days, 15 days, 10 daysకే 3-4 days 3-4 kilos అవన్నీ వేస్ట్. అవంతా ట్రాష్. అసలు నమ్మొద్దు. నేను నిజంగా చెప్తున్నా, నేను అలా చేసి అలసిపోయి ఉన్నాను. అందుకని మనం ఇది ప్రాపర్ డైట్ తీసుకోవాలి. మనం డాక్టర్స్ని అడిగన్నా సరే ప్రాపర్గా ఎలా తింటే మనం వెయిట్ అవుతామని నాకు ఇది బాగా సెట్ అయిపోయింది. ఇందులో రైస్ వెళ్తుంది, ప్రోటీన్ వెళ్తుంది, కార్బ్స్ వెళ్తుంది. ఇంకా నేను ఎక్కడ డైట్ చేస్తున్నా ఫీలింగ్స్ అయితే నాకు అస్సలు ఉండదు. 16 hours అంటారా, నేను మధ్యాహ్నం పూట లంచ్ పర్ఫెక్ట్గా, అంటే స్టమక్ 70% ఫిల్ అయ్యేటట్టు చూస్తాను. ఇంకా నాకు క్రేవింగ్స్ అవేమి అనిపించదు. ఎప్పుడన్నా చిన్నగా ఏదైనా క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఆ ఫుడ్ తీసుకొని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాను. మధ్యాహ్నం లంచ్కి అయితే నేను వైట్ రైస్ ఇంకా పప్పు కర్రీ. ఏంటంటే చాలా వరకు అయితే వెయిట్ లాస్లో రైస్ తినొద్దు అంటుంటారు, కానీ అది నాకైతే అస్సలు సెట్ కాదు. నాకు రైస్ అంటే చాలా ఇష్టము. ఎన్ని రోజు మానేస్తాం? 2 months, 1 month, 3 months, 4 months తర్వాత అయితే రైస్ తింటే ఆటోమేటిక్గా మళ్ళీ పెరుగుతాం. అందుకని నేను ఒకటి గ్రహించాను నా వెయిట్ లాస్ జర్నీలో, ఏంటంటే మనం తినే ఫుడ్ని తింటూ క్వాంటిటీని తక్కువ చేసుకుంటూ మనం వెయిట్ లాస్ అనేది జరగాలనేది నాకు అది బాగా సెట్ అయింది. అవును, ఏంటంటే మనం రైస్ తీసుకుంటూనే ఇంత తినే బదులు కొంచెం తింటూ మనం ఆ తిన్న ఫీలింగ్ అనేది ఉంటుంది. మనం ఒకటే రైస్ బాగా తినేవాళ్ళు, అంటే రైస్ చిన్నప్పటి నుంచి తినే వాళ్ళకి రైస్ తినకపోతే ఈరోజు ఏం తినలేదు అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇదే 1 cup రైస్ తోటి మనమైతే తిన్న ఫీలింగ్ అనేది ఉంటుంది. ఇంకా మన వెయిట్ లాస్ కూడా అవుతుంది. నేనైతే ఈరోజు పప్పు, వెజిటేబుల్స్ కర్రీ, బీరకాయ కర్రీ, ఇంకా ఫ్లాక్స్ సీడ్ పౌడర్ అయితే నేను ఆల్టర్నేట్గా కంపల్సరీ తీసుకుంటాను. ఎందుకంటే డైలీ అంటే నువ్వులు, ఫ్లాక్స్ సీడ్ కొంచెం వేడి కాబట్టి డైలీ పడే వాళ్ళైతే కంపల్సరీ డైలీ తీసుకున్నా చాలా మంచిది. నేను వన్ డే అలా గ్యాప్ ఇచ్చి తీసుకుంటూ ఉంటాను. చాలా బాగుంటుంది. టేస్ట్ పక్కన పెడితే హెల్త్కి చాలా మంచిది. టేస్ట్ కూడా బాగుంటుంది, ఇంకా హెల్త్కి చాలా బెనిఫిట్స్. ఈ డే వచ్చేసి అయితే నా లంచ్ డైరెక్ట్ ఇంకా లంచే చేస్తాను కదా, లంచ్ అయితే అయిపోయింది. అప్పుడప్పుడు టిఫిన్ కూడా చేస్తాను. ఈ వెయిట్ లాస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలనుకునే వాళ్ళైతే ఏంటంటే కొంతమంది మాటలు నమ్ముతూ ఉంటారు. అంటే అది చేయకముందే నేను కూడా అలానే ఫస్ట్లా నమ్మాను. అందుకని చెప్తున్నాను. పక్కన వాళ్ళే అంటుంటారు, ఏంటి 16 hours ఫాస్టింగా, అలా ఉంటే నీకు గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది, ఇంకా హెల్త్ ప్రాబ్లం వచ్చేస్తుంది. మనం హెల్త్ బాగున్నా అవునేమో నిజమేమో అని అనుకుంటాం. అందువల్ల మనమైతే మళ్ళీ బ్రేక్ అయిపోతుంటుంది. అలా అస్సలు కాదు. మనకి హెల్తీగా ఉంటే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. మీరు ఒక 1 month చేస్తే మీకే ఆటోమేటిక్గా మీ బాడీ అయితే తెలిసిపోతుంది మీకు ఎంత వెయిట్ తగ్గుతారు ఏంటి అని. ఇక్కడ వచ్చేసి అయితే నేను ఆఫ్టర్నూన్
తిన్నాక మీకైతే ఒక చిన్న టిప్ అనేది చూపిస్తున్నాను. ఏంటంటే మన వైట్ హెయిర్ ఉంటుంది కదా, వైట్ హెయిర్కి నేను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను. ఇప్పుడు వైట్ హెయిర్ అనేది అందరికీ కామనే. వైట్ హెయిర్ రాగానే కలర్ వేసుకోవడం అదంతా సైడ్ ఎఫెక్ట్స్. ఎక్కువ మటుకు వస్తే అప్పుడు తప్పదు కాబట్టి ఏమో చెప్పలేం. కానీ ఇప్పుడు అక్కడక్కడ వైట్ హెయిర్స్ వస్తే మాత్రం మనం ఇలాంటివి టచ్అప్స్ ఉంటాయి. ఇంకా హెన్నా ఏంటంటే రెడ్ అవుతూ ఉంటుంది కదా, హెన్నా పెట్టుకున్నప్పుడు హెయిర్ అనేది బాగా రెడ్ అవుతుంది. ఇలా మనం ఇప్పుడు బాగా అవైలబుల్గా ఉన్నాయి, మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నేను కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇలా మనం హెన్నా పెట్టుకున్నాక కానీ లేకపోతే డైరెక్ట్ వైట్ హెయిర్ పైన కానీ టచ్అప్ చేసుకుంటే మన వైట్ హెయిర్ అనేది దాదాపు అంటే కవర్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అలా ఎంబటే బ్లాక్ హెన్నా కానీ డై కానీ యూజ్ చేయకుండా ఈవినింగ్ నైట్ పెసరట్టు కోసమని నేనైతే ఇది నానబెడుతున్నాను. సోక్ చేస్తే నైట్ మొత్తం సోక్ అవుతుంది కదా, మార్నింగ్ వరకు కొంచెం మార్నింగ్ అది ఆరబెట్టి క్లాత్లో కానీ ఇంట్లోనన్నా వడబోసి ఇంకా మొలకలతోటి నేనైతే ఒక అట్టు అనేది వేసుకుంటాను, దోశ కానీ అట్టు కానీ. అలా అది కూడా మనం అందరికీ తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. పెసర్లు చాలా మంచిది, ఇంకా ప్రోటీన్ ఉంటుంది. వెయిట్ లాస్కి అయితే ప్రతి ఒక్కరికి తెలిసే కదా, వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుందని నేను చాలా వరకు అయితే బాగా తింటూ ఉంటాను ఈ వెయిట్ లాస్ జర్నీలో కూడా. ఇలానైతే నేను నైట్ నానబెట్టుకున్నాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి అయితే టీ పెట్టుకుంటున్నాను. ఏంటంటే ఈ వెయిట్ ఉండే వాళ్ళని చాలామంది చాలా వరకు అంటే నేను చిన్నప్పుడు స్ట్రగుల్ అయిన విషయాలు, ఇప్పటి వరకు నా పెళ్ళైనాక స్ట్రగుల్ అయిన విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే లావుగా ఉంటే చాలు, ఆ అమ్మాయి ఎంత లావైపోయింది ఏంటి అని అంటుంటారు. ఆ అమ్మాయికి ఏం ప్రాబ్లం ఉందో ఎవరికి తెలుసు? నాకే అనుకోండి, ఏం ప్రాబ్లం ఉందో, పీసీఓడి ప్రాబ్లమా, ఇరెగ్యులర్ పీరియడ్సా, అసలు దేని వల్ల లావైంది అవన్నీ ఏమి తెలుసుకోరు. లావైపోయింది, కళ్ళ ముందు కనిపిస్తే ఇంకా లావైపోయింది అంతే. ఆల్రెడీ ఆమె లావుతో చాలా స్ట్రగుల్ అయి ఉంటుంది, చాలా అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయి ఉంటుంది. ఎవరన్నా ఏమన్నా అంటే ఇంకెంత ఫీల్ అవుతారు. అది నేను చాలా వరకు ఫీల్ అయ్యాను, అంటే నా విషయంలో జరిగింది కాబట్టి షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఏంటంటే పెళ్ళి అయ్యాక ఇంకా ప్రెగ్నెన్సీ రాకపోయినా ఇంకా లావుగా ఉంది, ఆమె ప్రెగ్నెన్సీ రాలేదు. అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి అని అస్సలు తెలియరు. లావు ఉండడం వల్ల ఆమెకు ప్రెగ్నెన్సీ రాలేదు అంతే అంటూ ఉంటారు. పెళ్ళయ్యాక కూడా ఇరెగ్యులర్ మామూలుగా కన్సీవ్ అనేది లేట్ అయిపోతే ఇంకా అంతే. అందరూ చుట్టుపొట్టి మాటలతోటే ఇలా బాగా అంటూ ఉంటారు. ఆ స్ట్రగుల్స్ అయితే నేను చాలా చాలా అనుభవించాను. ఎంత అంటే ఇంకా ఒక రోజు మొత్తం ఒక బుక్కే రాయొచ్చు అంత వెయిట్ తోటి అయితే నేను స్ట్రగుల్ అనేది అనుభవించాను. ఈ మధ్య నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను. నా వెయిట్ ఏమి ఇప్పియాలి, అవన్నీ తినొద్దు, జంక్ ఫుడ్స్ అవన్నీ. ఏం కావాలి నీకు? జెల్లీ కావాలి? జెల్లీస్ అవన్నీ తినొద్దు, చాక్లెట్స్ జెల్లీస్. క్యావిటీస్ వచ్చినాయి ఆల్రెడీ, అస్సలు తినొద్దు, మంచిది కాదు, మంచిది కాదు జెల్లీస్. 2 లేదు 1 లేదు. చదువుకో, హోంవర్క్ ఉంది కదా. రేపటితో ఎగ్జామ్స్ అయిపోతాయి. నీకు ఆల్రెడీ కావాలన్నా వద్దా చెప్పు. బాగా చదువుకుంటేనే ఇంకా క్లాస్లో ఫస్ట్, ఇంకా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి హాలిడేస్ అంట, లేకపోతే స్పెషల్ క్లాసెస్ తీసుకుంటారంట. నీకు మీ ఇష్టం. నువ్వు ఎప్పుడు అదే అంటావు, ఎప్పుడు తిన్నా అదే అంటావు. ఈ మధ్యనే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఇంతకుముందు వెయిట్తో కంపారిజన్ చేస్తే ఇప్పుడు చాలా తక్కువ. 83 ఎక్కడ, 67 ఎక్కడ.
ఇప్పుడు కూడా నేను లావుగా కనిపిస్తున్నానేమో మీకు, కానీ దాంతో కంపారిజన్ చేస్తే ఇది చాలా చాలా తక్కువ. ఈరోజు వచ్చేసి అయితే నేను ఎగ్తో నా డిన్నర్ని ఫినిష్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఈవినింగ్ కొంచెం బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఇంటికి వచ్చేసరికి 7:30 అయిపోయింది. ఇంకా వంట చేసేసరికి లేట్ అయిపోతుంది, అంటే 8:30 అలా అవుతుంది, 9. నాకు ఏదో ఒకటి చేసుకోవడానికి అప్పుడు నా ఫాస్టింగ్ కూడా లేట్ అయిపోతుంది. ఇంకా మా పాపకైతే రైస్ పెట్టేశాను, పొద్దున పప్పుతో పెడతాను. ఇంకా నా ఫాస్టింగ్ వచ్చేసి మార్నింగ్ లేట్గా వదిలేయాల్సి వస్తుంది, బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను 9కి తిన్నాను అనుకో, మార్నింగ్ 1 అవుతుంది. అందుకని నేను సింపుల్గా ఎగ్స్ అయితే ఉడకబెట్టుకొని ఈ రోజుతో డిన్నర్ ఫినిష్ చేస్తున్నాను. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్